మహబూబ్ నగర్ లో యువతి హత్య కలకలం రేపుతుంది. మయూరి పార్క్ లో నిన్న పూర్తిగా కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించారు. అయితే యువతి ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు తేలలేదు. యువతి మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కష్టతరంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. రైట్, ఇక మహబూబ్ నగర్ లో యువతి హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. సో శంకర్, ఇప్పటికే చూసుకుంటే నిన్న యువతి సగం కాలిపోయిన శరీరంతో మనకి దొరకడం, అక్కడ పోలీసులు గుర్తించడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆ ఏరియాలో ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందా? ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యువతి మరణం పూర్తి స్థాయిలో కలకలం రేపుతుంది. మొత్తంగా నిన్న మధ్యాహ్నం వేళలో కూడా 22 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువతి పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్కు సిబ్బంది కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం సమయంలో చెరువుకుంట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువుకుంట దగ్గర వస్తున్నటువంటి పొగలను గమనించినటువంటి పార్కు సిబ్బంది అక్కడికి చేరుకొని ఎండాకాలం కాబట్టి అడవికి నిప్పంటుకుంటుంది అనే క్రమంలో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. కానీ అక్కడ పూర్తిగా ఒక యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఫారెస్ట్ సిబ్బంది కూడా అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులంతా కూడా అక్కడికి చేరుకున్నాడు. పూర్తి స్థాయిలో యువతి ఏ విధంగా చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసి ఇక్కడ కాల్చి చంపేశారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యుకో పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారిగా ఈ పార్కులో యువతి మరణం అనేది, యువతి చనిపోవడం అనేది ఒక్కసారిగా పార్కు వస్తున్నటువంటి పర్యాటకుల్లో కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. మొత్తంగా పార్కుకు సంబంధించి పూర్తిగా భద్రతా లోపం అనేది పూర్తిగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యుకో పార్క్ అనేది దాదాపు 200 ఎకరాల్లో కూడా విస్తరించి ఉంటుంది. దీనికి రెగ్యులర్ గా వందల సంఖ్యలో పూర్తి స్థాయిలో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. దాదాపు 200 ఎకరాల్లో అడ్వెంచర్ పార్క్ కూడా బ్యాక్ సైడ్ లో చెరుకుంట సమీపంలో కూడా ఉంది. దాన్ని చూడడానికి అదేవిధంగా శని ఆదివారంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ఫ్యామిలీస్ తో పాటు అదేవిధంగా చాలా మంది కూడా వస్తుంటారు. ముఖ్యంగా యువకులు వస్తున్నటువంటి ఈ పార్కుకు ఈ మరణం ఒకసారిగా అంటే యువతికి సంబంధించినటువంటి డెడ్ బాడీ లభించడంతో పూర్తి స్థాయిగా అధికారులు యుకో పార్క్ పై భద్రతపై దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యుకో పార్క్ ప్రారంభమైన నుంచి నేటి వరకు కూడా 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పెడుతున్నప్పటికీ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరా తప్ప మిగతా ఏ సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడంతో ఒకసారిగా అధికారుల యొక్క లోపం అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యువతి 90% కాలిపోవడంతో ఆ యువతికి సంబంధించి ఆనవాళ్లు లభ్యం కావడం లేదు. ఆ యువతిని ఇప్పటికే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం జరిపి పూర్తి స్థాయిలో ఇప్పటికైతే పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై నుండి కూడా చాలా మంది వస్తుంటారు కాబట్టి యువకులు పక్కదారి పడుతున్నారు. ఈ పార్కుకు వచ్చిన క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారని చెప్పి కూడా ఓవరాల్ గా అధికారులు ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.